ఆంధ్రప్రదేశ్లోని కృష్ణాపురం అనే గ్రామంలో సూర్యుడు రాకముందే వీరయ్య కొలిమి మండుతుంది. కట్టెబొగ్గుల సెగకు వాడి దేహం ఎర్రగా కాలుతున్న ఇనుములా మెరుస్తుంటుంది. ఉదయం నుంచి సాయంత్రం దాకా సుత్తి పట్టుకుని ఇనుమును కొడుతూనే ఉంటాడు. ఊర్లో రైతులందరికీ వ్యవసాయ పనిముట్లు వాడే చేసి పెడతాడు. వీరయ్యకు ఒక చెడ్డ అలవాటు ఉంది. ఎవరైనా 2 మంచి మాటలు చెబితే కరిగిపోయి ఉచితంగా పని చేసి పెట్టేస్తాడు. ఒకరోజు ఉదయం వీరయ్య కొలిమి దగ్గర నిలబడి సుత్తితో ఒక కొడవలిని కొడుతున్నాడు. గౌరమ్మ కట్టెల మోపు వేసుకుని వచ్చింది. ఏమండి, ఆ సుత్తిని కాస్త ఆపుతారా, లేక నా నెత్తిమీద కొడతారా? పొద్దున్నే ఆ నిప్పుల దగ్గర పడి కాలిపోతున్నారు కదా. నిన్న ఆ రామన్నగాడికి 2 ఎద్దుల బండి చక్రాలు చేసిచ్చారు. డబ్బులిచ్చారా? అదేంటి గౌరమ్మ, పొద్దున్నే ఆవేశపడతావు? ఆ రామన్న మన పక్కింటోడే కదా. వాడు వచ్చి వీరన్న పంట చేతికి రాగలేదు, నా దగ్గర చిల్లి కవ్వలేదు, పండగకే ఇస్తాను అని బతిమాలాడు. ఓహో, మీరు దానకర్ణుడు, నేను పనికిమాలిన దాన్ని. ఆ రామన్న మొన్నే కొత్త సైకిల్ కొన్నాడు. నిన్న పట్నం వెళ్లి వాడి భార్యకు చీర తెచ్చాడు. బండి చక్రాలు 100 రూపాయలు పెట్టి చేయించుకునే స్తోమత లేదా? మీ అమాయకత్వం చూసి వాడు పని కానిచ్చేసుకున్నాడు. ఇక్కడ మీరేమో పొద్దున్నే గంజి తాగి ఇనుము కొడుతున్నారు. మీ మంచితనం మన కడుపులు నింపుతుందా? నాకు తెలుసు గౌరమ్మ, కానీ ఎవరైనా వచ్చి కష్టమంటే కాదనలేను. చేతి వృత్తిని నమ్ముకున్నోళ్ళం 10 మందికి సాయం చేస్తే దేవుడు మనల్ని చూసుకుంటాడు. దేవుడు చూసుకుంటాడు సరే, ఆ ఊరి షావుకారు పాపారావు చూసుకోడు కదా. సంవత్సరం పొడవునా వాడి పొలానికి కావలసిన కొడవళ్ళు, పారలు, గొడ్డళ్ళు అన్నీ మీ చేతులతో ఉచితంగా చేయించుకుంటున్నాడు. మనకు 5,000 రూపాయల పాత బాకీ ఇవ్వాలి. ఇవాళ వెళ్లి గట్టిగా అడిగి ఆ డబ్బు తీసుకురండి. సరేలే గౌరమ్మ, ఇవాళ ఎలాగైనా అడిగి తీసుకొస్తాను, నువ్వు కోప్పడకు. భార్య బాధ చూసి వీరయ్యకు నిజమే అనిపించింది. 10 నెలలుగా తాను చేసిన కష్టానికి షావుకారు 5,000 రూపాయలివ్వాలి. ఆ రోజుల్లో 5,000 అంటే పేదవాడికి ఒక ఏడాదంతా సరిపడా సరుకులు వస్తాయి. వీరయ్య చేతులు కడుక్కుని షావుకారు పాపారావు ఇంటికి బయలుదేరాడు. షావుకారు పాపారావు పెంకుటింటిలో కుర్చీలో కూర్చుని ఉన్నాడు. పక్కనే వాడి బంటు సత్తిగాడు గాలి విసురుతున్నాడు. అయ్యా పాపారావు గారు, దండాలండి. ఏంట్రా వీరయ్య, కొలిమి సెగ వదిలి ఈ మొండు టెండలు నా ఇంటి మీద పడ్డావు, ఏంటి సంగతి? ఏం లేదయ్యా, ఏడాది పొడవునా మీ పొలం పనులకి ఇనుప సామానంతా నేనే కొట్టించానయ్యా. ఆ పాత బాకీ 5,000 రూపాయలు ఇస్తే ఇంట్లో బియ్యం కూడా లేవయ్యా. 5,000? నీ ముఖానికి 5,000 రూపాయలా? అయినా నువ్వు చేసిన పనేంట్రా? నా ఇంట్లో ఇనుము ఇస్తే దాన్ని కరిగించి పారలు చేశావు. ఇనుము నాది, నువ్వు కేవలం కొట్టావు అంతే కదా. దానికి 5,000 ఎందుకురా? అలా అనకండి అయ్యా, ఆ ఇనుమును కరిగించడానికే నేను కాల్చిన బొగ్గు నాది, చిమ్మిన నా చెమ్మెట నాది. రాత్రింబవళ్ళు మీకోసమే కష్టపడ్డాను కదయ్యా. దయచేసి నా డబ్బులు నాకిచ్చేయండి బాబు. ఏంట్రా వీరన్నా, షావుకారు గారికి లెక్కలు అడుగుతున్నావా? ఆయన తలుచుకుంటే నిన్ను ఊళ్ళోంచి తరిమేస్తారు. ఒరే వీరయ్య, నువ్వు బాగా గట్టివాడివి. నేను డబ్బులు ఇవ్వనని అనట్లేదు, కానీ నాకు ఇప్పుడు అర్జెంటుగా ఒక పని చేసి పెడితే ఈ పాత బాకీ 5,000, ఆ పనికి తగ్గ డబ్బులు కలిపి నీ చేతిలో పెడతాను. అలాగా బాబు, చెప్పండి అయ్యా, ఏ పనైనా రాత్రింబవళ్ళు కష్టపడి చేసి పెడతాను. నా దగ్గర కొంత పాత ఇనుము ఉంది. ఆ ఇనుము మొత్తం కరిగించి నాకు ఒక పెద్ద ఇనుప బీరువా తయారు చేయాలి. ఆ బీరువా ఎలాంటిదంటే గడ్డపారతో కొట్టినా పగలకూడదు, మంటలో పెట్టినా కరగకూడదు, దొంగలు తాళం పగలగొట్టడానికి అసలు సాధ్యమే కాకూడదు. అలాంటి అద్భుతమైన బీరువా తయారు చేసి నా ఇంట్లో పెడితే నీకు 10,000 ఇస్తాను. కానీ ఒక షరతు. షరతా? ఏమిటా షరతు బాబు? ఆ బీరువా చేయడానికి నా పాత ఇనుము నేనే ఇస్తాను, కానీ బొగ్గు కరెంటు నీ శ్రమ నీదే. అందుకోసం నేను ముందే 1 రూపాయి కూడా అడ్వాన్స్ ఇవ్వను. బీరువా తెచ్చి ఇంట్లో పెట్టి దాని తాళం నాకు ఇచ్చాకే పైసలు, సరేనా? వీరయ్యకు అది ఒక పెద్ద వల అని అర్థం కాలేదు. 10,000 రూపాయలు వస్తాయన్న ఆశతో సరే బాబు అని ఒప్పేసుకొని షావుకారు ఇచ్చిన పాత ఇనుమును ఇంటికి తీసుకుని వచ్చాడు. గౌరమ్మ ఆ ఇనుము చూసి ఆశ్చర్యపోయింది. వీరయ్య జరిగిందంతా పోసగుచ్చినట్లు చెప్పాడు. అయ్యో దేవుడా, ఈ మనిషితో నాకు ప్రాణాలు పొయ్యేలా ఉన్నాయే. ఏమండి, ఆ షావుకారుగాడు పచ్చి మోసగాడు.
పాత బాకి ఎగ్గొట్టడానికి వాడెంత పెద్ద వల వేశాడో మీకు అర్థం కావట్లేదు. ఏం మాట్లాడుతున్నావే గౌరమ్మ? 10,000 ఇస్తానన్నాడు కదే. ఒక వారం కష్టపడితే బీరువా రెడీ అయిపోతుంది. మీ పిచ్చి తగలయ్యా, బీరువా చేయడమంటే మాటలా? వాడిచ్చింది పాత తుప్పు పట్టిన ఇనుము. దాన్ని కరిగించి షీట్లుగా మార్చి బీరువా చెయ్యాలంటే మీరు కొనే బొగ్గులకే 2,000 రూపాయలు ఖర్చవుతుంది. ఆ బీరువా తీసుకుని వెళ్ళి వాడి ఇంట్లో పెట్టినాక వాడు 10,000 ఇస్తాడని గ్యారంటీ ఏంటి? వాడు లోపల 10 లోపాలు వెతికి బీరువా బాగోలేదు, డబ్బులివ్వను, వెళ్ళు అంటాడు. అప్పుడు మీరు ఆ బీరువా వెనక్కి తేలేరు, ఈ పాత ఇనుము వాడి మోఖాన కొట్టలేరు. అప్పుడు మన కష్టం, బొగ్గులు అన్ని బూడిదలో పోసిన పన్నీరేగా. అవునే గౌరమ్మ, ఆ షావుకారు గారి మాటల్లోని మాయా నేను గ్రహించలేకపోయాను. ఇప్పుడు నేను వాడికి బీరువా చేయకపోతే ఊరిలో నన్ను బతకనివ్వడు. నా పాత బాకీ రాదు. చేస్తే నా బొగ్గుల డబ్బులు కూడా పోతాయి. గౌరమ్మ కొద్దిసేపు మౌనంగా ఉండిపోయింది. ఆమె కళ్ళు ఆ పాత ఇనుము వైపు చూశాయి. ఏడవకండి, వాడు కత్తికి పదును పెడితే నేను నా బుర్రకు పదును పెడతాను. మీరు వాడు అడిగినట్లే అద్భుతమైన ఇనుప బీరువా తయారు చేయండి. పగలగొట్టలేనిది, పాడు చేయలేనిది. కాని ఆ బీరువా తాళం చెవి చేసేటప్పుడు మాత్రం నేను చెప్పినట్లు చేయండి. ఏంటది? ఆ బీరువాకి బయట ఒక తాళం వేయండి. దానికి మామూలు తాళం చెవి ఉంటుంది. అది తీసినా కూడా లోపల అమర్చిన అదృశ్య తాళం వల్ల తలుపు రాదు. బయట తాళం చెవి తెరిచిన ఆ తలుపు హ్యాండిల్ని ముందుగా 2 సార్లు ఎడమవైపు, ఒకసారి కుడివైపు తిప్పితే గాని ఓపెన్ అవ్వకూడదు. ఒకవేళ అలా తిప్పకుండా బలవంతంగా గుంజితే ఆ లోపలి తాళం శాశ్వతంగా జామ్ అవ్వాలి. అలా చేయగలరా? అదెంత పని గౌరమ్మ? ఖచ్చితంగా చేస్తాను. కానీ దీనివల్ల ఉపయోగమేంటి? ఆ షావుకారుగాడి అహంకారాన్ని, వాడి ఇత్తడి బుర్రను ఎలా కరిగిస్తానో మీరే చూద్దురుగాని. మీరు ముందు పని మొదలు పెట్టండి. గౌరమ్మ చెప్పినట్లే వీరయ్య రాత్రింబవళ్ళు కష్టపడి ఆ పాత ఇనుమును కరిగించి బ్రహ్మాండమైన ఒక ఇనుప బీరువా తయారు చేశాడు. దానికి నల్లటి రంగు వేసి బయట ఒక పెద్ద తాళం బిగించాడు. వారం రోజుల తర్వాత ఆ బీరువాను పెట్టుకుని వీరయ్య పాపారావు ఇంటికి వెళ్ళాడు. భలే చేసావురా వీరయ్య. ఏది ఒకసారి తాళం తీసి చూపించు. వీరయ్య తాళం చెవితో బీరువాను తెరిచి చూపించాడు. పాపారావు సంతోషంగా చూశాడు. సరే సరే సత్తిగా, ఈ బీరువాను తీసుకెళ్లి లోపల నా గదిలో పెట్టు. ఒరే వీరయ్య, తాళం చెవి ఇవ్వు. బాబు, ఆ 10,000. 10,000? ఏ 10,000 రా? ఇదొక డబ్బా, దీనికి 10,000? ఈ బీరువా అసలు ఎలా పనిచేస్తుందో, ఇందులో నా డబ్బు సేఫ్గా ఉంటుందో లేదో నేను వారం రోజులు పరీక్షించాలి కదా. వారం రోజుల తర్వాత రా, బీరువా నాకు నచ్చితే అప్పుడు డబ్బులు ఇస్తాను. నచ్చకపోతే ఇది తీసుకెళ్ళి మురుగు కాలంలో పడేసుకో. వెళ్ళు. అన్యాయం బాబు, నా బొగ్గుల డబ్బులు కూడా పోయాయి. మోసం చేయకండి బాబు. ఓయ్, నడు బయటికి. వారం తర్వాత రమ్మన్నాడు కదా, పో. వీరయ్య ఏడుస్తూ ఇంటికి వచ్చాడు. జరిగిందంతా భార్యకు చెప్పాడు. గౌరమ్మ ఏమాత్రం ఏడవకుండా నవ్వుతూ భర్తకు అన్నం పెట్టింది. రేపు ఉదయానికల్లా వాడికి చుక్కలు కనిపిస్తాయి, మీరేం కంగారు పడకండి అని చెప్పి నిద్రపోయింది. షావుకారు పాపారావు రాత్రి ఆ బీరువా బలం పరీక్షించడానికి తన దగ్గర ఉన్న నగదు, తన భార్య నగలు, ఇంటి దస్తావేజులు అన్నీ ఆ బీరువాలో పెట్టి బయట తాళం వేసి పడుకున్నాడు. ఉదయాన్నే ఏదో పని ఉండి బీరువాలో నుంచి డబ్బు తీద్దామని తాళం చెవి పెట్టి తిప్పాడు. పాపారావు బయట తాళం ఓపెన్ అయింది. కాని తలుపు హ్యాండిల్ పట్టుకుని లాగుతుంటే తలుపు కదలట్లేదు. ఏంటిది? తాళం తెరుచుకుంది కానీ తలుపు ఎందుకు కదలట్లేదు? జామ్ అయిపోయిందా? బలవంతంగా హ్యాండిల్ పట్టుకుని 2 సార్లు గట్టిగా కుడివైపుకు గుంజాడు. అంతే, లోపల గౌరమ్మ చేయించిన సీక్రెట్ లాక్ శాశ్వతంగా జామ్ అయిపోయింది. సత్తిగా, ఒరే సత్తిగా, త్వరగా రారా. సత్తిగాడు పరుగున వచ్చాడు. ఏమైందయ్యో? ఒరేయ్, ఈ బీరువా తలుపు రావడం లేదురా. నా ఆస్తి మొత్తం అందులోనే ఉండిపోయింది. ఒకసారి గట్టిగా లాగు. సత్తిగాడు తన బలాన్నంతా ఉపయోగించి లాగాడు. వాడి చేతులు నొప్పి పుట్టాయి కాని బీరువా తలుపు కదల్లేదు. గొడ్డలి తెచ్చి తలుపు మీద గట్టిగా కొట్టారు, అయినా రాలేదు. అయ్యో, ఇది బీరువా కాదు, ఇనుప రాక్షసుడు. పగలగొట్టడం మన తరం కాదు. వీరయ్యగాడు అద్భుతంగా చేశాడు బాబు. వాడిని పిలిస్తే గాని ఇది తెరవలేము. వెళ్ళు వెళ్ళు, పరుగున వెళ్ళి ఆ వీరయ్యగాడిని జుట్టు పట్టుకుని లాక్కురా. వాడికి తాళం తీయకపోతే చంపేస్తానని చెప్పు. సత్తిగాడు పరుగు పరుగున వీరయ్య ఇంటికి వెళ్ళాడు. అక్కడ వీరయ్య లేడు, గౌరమ్మ ఉంది. ఏమే గౌరమ్మ,
మీ ఆయన ఎక్కడా? వెంటనే మా అయ్యగారి ఇంటికి రమ్మను. ఆ బీరువా దరిద్రం ఏంటో గాని తాళం రావడం లేదు. మా ఆయన అరిగే ఇనుముతో కుస్తీ పడతాడు కాని ఇంట్లో కూర్చునే పని చెయ్యడు. బీరువా తెరుచుకోవట్లేదా? అయ్యో పాపం. అయితే ఆ బీరువా తలుపు ఎలా తీయాలో మా ఆయన నాకు చెప్పి వెళ్ళాడులే. నేను వస్తాను పద. గౌరమ్మ దర్జాగా నడుచుకుంటూ పాపారావు ఇంటికి వెళ్ళింది. ఏమే గౌరమ్మ, మీ ఆయన రాలేదా? ఆ దొంగ వేధవా నన్నే మోసం చేస్తాడా? బీరువా జామ్ అయిపోయింది, అందులో నా ఆస్తి మొత్తం ఉంది. త్వరగా దాన్ని తీయమని చెప్పు. అయ్యా పాపారావు గారు, మీరు అడిగినట్లుగానే దొంగలు పగలగొట్టలేని బీరువాని ఆయన మీకిచ్చాడు. ఇందులో మోసం ఏముంది బాబూ? మరి ఈ తలుపు ఎందుకు రావట్లేదే? ఎందుకంటే బాబూ, ఆ బీరువాను తెరవాలంటే హ్యాండిల్ని ఒక పద్ధతి ప్రకారం తిప్పాలి. ఆ రహస్యం మా ఇద్దరికి మాత్రమే తెలుసు. మీరు గట్టిగా గుంజారు కదా, ఇప్పుడు ఆ లాక పూర్తిగా జామ్ అయిపోయింది. ఇక దాన్ని తీయడం మీ వల్ల, మీ సత్తిగాడి తరం వల్ల కూడా కాదు. అంటే ఆ రహస్యం చెప్పు, తలుపు తీయవే. రహస్యం చెప్పాలంటే ఎలా చెప్తాను బాబూ? మా ఆయన చేసిన బీరువా మీకు ఉచితం కావాలంటే ఉంచుకోండి. కానీ ఆ బీరువా తలుపు తీసే ఆ రహస్యం ధర మాత్రం అక్షరాల 10,000 రూపాయలు. ఇక్కడే నా చేతిలో ఇప్పుడే పెడితే నేను మీ తలుపు తీసి మీ ఆస్తిని మీకు అప్పగిస్తాను. లేదంటే మీ బీరువాను చూసుకుంటూ కూర్చోండి, నేను వెళ్తాను. గౌరమ్మ మాటలకు పాపారావు మైండ్ బ్లాంక్ అయింది. నిన్ను నీ మొగుణ్ణి పోలీసులకు పట్టిస్తాను తెరవకపోతే. పట్టించండి బాబూ. పోలీసులొస్తే ఏం చెప్తారు? నేను ఉచితంగా వేరేతో బీరువా చేయించుకున్నాను అని చెప్తారా? అయినా ఆ బీరువా మేం చేశామని కాగితం ఉందా మీ దగ్గర? ఎవరికి చెప్పుకున్నా మీ పరువే పోతుంది. గత్యంతరం లేని పాపారావు కోపంతో రగిలిపోతూ రచ్చబండ దగ్గర గ్రామ సర్పంచ్ రామనాథం గారికి ఫిర్యాదు చేశాడు. పంచాయతీకి ఊరి జనం అంతా చేరారు. సర్పంచ్ ముందు వీరయ్య, గౌరమ్మ నిలబడ్డారు. పాపారావు విషయమంతా చెప్పాడు. గౌరమ్మ, షావుకారు చెబుతున్నది నిజమేనా? బీరువా తలుపు తీయడానికి 10,000 అడిగావా? అవును సర్పంచ్ గారు, అది అబద్ధం కాదు. కానీ నేను అడుగుతున్నది నా భర్త కష్టానికి ధర. ఈ పాపారావు గారు ఏడాది పాటు నా భర్తతో ఉచితంగా పనులు చేయించుకుని 5,000 అగ్గొట్టారు. పైగా ఈ బీరువా చేయించుకుని పైసా ఇవ్వకుండా వారం తర్వాత నచ్చితే ఇస్తానని నా భర్తను గుమ్మ నుంచి గంటేశారు. ధర్మప్రభువులు మీరే చెప్పండి. ఒక పేదవాడు రాత్రింబవళ్ళు కష్టపడి బొగ్గులు కొనుక్కొని వస్తువు తయారు చేసి ఇస్తే దాన్ని వాడుకుంటూ వాడికి డబ్బులివ్వకుండా ఏడిపించడం ఎంతవరకు న్యాయం? గౌరమ్మ వాదనకి ఊరి జనమంతా చప్పట్లు కొట్టారు. సర్పంచ్ రామనాథం గారికి పాపారావు కుటుల బుద్ధి ముందే తెలుసు. గౌరమ్మ తెలివితేటలకు ఆయన మనసులోనే మురిసిపోయాడు. చూసావా పాపారావు, కండబలం ఉన్నవాడిని మోసం చేయడం సులభేమో కాని బుద్ధి బలమున్న ఆడదానితో పెట్టుకున్నావు. గౌరమ్మ చెప్పిన దాంట్లో పూర్తి న్యాయం ఉంది. నువ్వు ఉచితంగా చేయించుకోవాలనుకోవడం నీ తప్పు. తక్షణమే ఆ 10,000 రూపాయలు ఇక్కడే గౌరమ్మ చేతిలో పెట్టు. ఆమె నీ బీరువా తీస్తుంది. ఇది నా తీర్పు. ఇక చేసేదేమీ లేక పాపారావు అవమానంతో తలదించుకుని తన బంటు సత్తిగాడితో ఇంటికి వెళ్లి డబ్బులు తెప్పించి సర్పంచ్ గారి సమక్షంలో గౌరమ్మ చేతిలో 10,000 రూపాయలు పెట్టాడు. గౌరమ్మ నవ్వుతూ ఆ డబ్బును తన భర్త వీరయ్య చేతిలో పెట్టింది. ఆ తర్వాత గౌరమ్మ, వీరయ్య ఇద్దరు వెళ్లి పాపారావు గదిలోని ఆ బీరువాను ఒక ప్రత్యేకమైన పద్ధతిలో 2 సార్లు కొట్టి హ్యాండిల్ తిప్పి ఇట్టే ఓపెన్ చేశారు. లోపల ఉన్న పాపారావు ఆస్తి క్షేమంగా ఉంది. కాని వాడి అహంకారం మాత్రం ముక్కలైపోయింది. వీరయ్య తన భార్య తెలివికి, ఆమె తన మీద చూపించిన ప్రేమకు ఆనందంతో కన్నీళ్లు పెట్టుకున్నాడు. ఆ రోజు తర్వాత కృష్ణాపురం గ్రామంలో వీరయ్య దగ్గర ఉచితంగా పని చేయించుకోవడానికి ఏ ఒక్కరూ సాహసించలేదు. గౌరమ్మ తెలివితేటల బుద్ధి బలం ముందు అహంకారం, కపటం ఎప్పటికీ నిలబడలేవని ఆ కమ్మరి భార్య